వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మంతా తుఫాన్ సందర్భంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సహాయక చర్యలు, చేసిన సేవలు ఒక పక్క అయితే, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి వచ్చి పెడన లాంటి ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షం పడినా చుక్క నీరు నిలవని పొలాల్లోని రైతులను పలకరిస్తూ ఆయన అసందర్భ ప్రారంభంలో మాట్లాడిన తీరు, రైతులకు తానేదో ఓడబొరికానంటూ ఆయన చెప్పిన మాటలు అడిగి తెలుసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం అండి. మన మంతా తుఫాన్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ నష్టపోయారు రైతులు. ఆ రైతులను పలకరించకుండా పెడన లాంటి ప్రాంతంలో అంత ఇసుక పడినాలి, అది 30 సెంటీమీటర్ల వర్షం పడినా చుక్క నీరు కూడా నిలదు. అక్కడ రైతు ఎప్పుడు ఇబ్బంది పడిన దాఖలాలు కూడా లేవు. అక్కడికి వెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా రైతులకు తానేదో చేశారంటూ జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలని, తుఫాన్ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన సహాయక చర్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. అత్యధిక వర్షపాతం ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కురిసింది. మీకు కావలి నుంచి మొదలుపెట్టి ఇటు పర్చూరు, పల్నాడు వరకు కూడా 15 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పర్చూరు లాంటి ప్రాంతంలో అయితే పంటల పైగా నీళ్లు వెళ్ళినాయి. నల్లమడ డ్రైను ఆ ముంపు హ్యాండిల్ చేయలేకవా ఎదురుదన్ని పొలాల్లో దాదాపుగా 4 అడుగులు 5 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబడినాయి. అటువంటి ప్రాంతాల్లో రైతాంగానికి చాలా తీవ్ర నష్టం జరిగింది. అన్ని రకాల పంటలు, వరి, పత్తి, మిర్చి, పొగాకు లాంటి అన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగింది. రైతాంగాన్ని పరామర్శించాలి అని అంటే అటువంటి రైతాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించితే అర్థం ఉంది. లేదు, తుఫాను తీరం చేరిన నరసాపురం ప్రాంతం, కాకినాడ లాంటి ప్రాంతాల్లో అక్కడేదైనా పర్యటించి అక్కడ రైతాంగాన్ని పరామర్శ చేస్తే అర్థం ఉంది. కానీ ఆయన కృష్ణా జిల్లా ఎన్నుకున్న కారణం ఏంటి అంటే, కృష్ణా జిల్లాలో నకిలీ మద్యం తయారీదారులను ప్రోత్సహించిన ఆరోపణల మీద, నకిలీ మద్యం తయారీదారులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాజీ మంత్రివర్గ సహచరుడు జోగి రమేష్ అరెస్టు జరిగిన నేపథ్యంలో, జోగి రమేష్ అండ్ జోగి రాము, జోగి బ్రదర్స్, మనం గతంలో జెమినీ టీవీలోనో తేజ టీవీలోనో జోగి బ్రదర్స్ అని చెప్పని ఒక కామెడీ షో చూస్తుండేవాళ్ళం. ఆ జోగి బ్రదర్స్ అనుకునేరు వాళ్ళు ఏదో ప్రజల్ని ఎంటర్టైన్ చేసిన వాళ్ళు. వీళ్ళు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటా ప్రజల ఆరోగ్యాలని పణంగా పెట్టి 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం అనే ఒక లక్ష్యంతో ఒక భారీ కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తులు. అంటే ఒక రాష్ట్ర ద్రోహులు, రాజద్రోహులు వీళ్ళు. అటువంటి జోగి రమేష్ అరెస్టు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టికోణం మళ్లించడానికి కృష్ణా జిల్లాని వేదికగా ఎంచుకొని విజయవాడ పడమటలో అక్కడ ఎంత వ్యవసాయ భూములు ఉంటాయి, ఏ వ్యవసాయ భూములు ఉంటాయి పెనమలూరు నియోజకవర్గ పరిధిలో? అంత మెట్ట ప్రాంతం, కూరగాయలు తప్ప వరి పండే ప్రాంతం లేదు. అలాంటి కొన్ని అవి కూడా అపార్ట్మెంట్ల మధ్యలో మిగిలిపోయినాయి అక్కడ. అవును. అటువంటి ప్రాంతాలకి పర్యటించి అక్కడి నుంచి రోడ్డు షో ద్వారా, ఆ రోడ్డు షో కూడా పోలీసులు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తే సాయంత్రం మసకబడే వరకు రోడ్ షో కొనసాగిస్తా పోలీసు ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఒక రకంగా ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నన్ను చూడండి, నా బలం చూడండి, నా దాడి చూడండి అని చెప్పని అతను నేను పలానా రోజు దాడికి రాబోతున్నా అని చెప్పని ముందస్తుగానే సమాచారం ఇచ్చి దాడికి వస్తూ ఉన్నాడు. మనకి గతంలో చెప్పేవాళ్ళు పలానా ముఠ చెప్పి దోచుకునేవాళ్ళంట. లేదు, స్వాతంత్ర పోరాట సమయంలో అల్లూరి సీతారామరాజు గారు మిరపకాయ టపా సమాచారం పంపించి మీ పోలీస్ స్టేషన్ పలానా టైంలో మేము కొల్లగొట్టబోతున్నామని చెప్పని ముందస్తుగానే సమాచారం ఇచ్చి అటువంటి దాడులకు పాల్పడినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజుల్లో వాళ్ళంటే మహానుభావులు, దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీరులు, యోధులు, వాళ్ళతో పోలిక కూడా ఇటువంటి వాళ్ళని పోల్చడానికి వీల్లేదు. కాకుంటే ఇతని వ్యవహార శైలి కూడా, నేను పలానా రోజు పలానా ప్రాంతంలో పర్యటిస్తున్నా, సార్ మీరు పర్యటించండి, కానీ మీరు ఇన్ని వెహికల్స్లో వెళ్ళండి, ఇంతమంది అనుచరులతో పర్యటించండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు పర్యటించండి, మీరు రోడ్ షో లాంటివి టేకప్ చేయకూడదు, డీజే లాంటివి పెట్టకూడదు అని చెప్పని పోలీసులు ఫార్మల్గా ఆంక్షలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉందంటే, వాళ్ళు పెట్టేదో వాళ్ళు పెట్టుకుంటారు, పాటించేవాడికి అవన్నీ నేను పాటించను కదా. సరే పాటించినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒకసారి క్షమించవచ్చు,
2 సార్లు ఉపేక్షించవచ్చు, 3 సార్లు నిర్లిప్తతో ఉదాసీనతో ఏదో అనుకుందాం మనం, 4వసారి 5వసారి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది అని అంటే ప్రభుత్వ వ్యవస్థలు అతనికి సాగిలపడ్డాయని అనుకోవాలి. లేదు, ప్రభుత్వాన్ని అతనే దాసోహం చేసుకున్నాడు అనుకోవాలి. నేను బయలుదేరితే రాజు వెడలే రవి తేజములనగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరియంగాని మనం ఎప్పుడో చిన్నప్పుడు పాటలు విన్నాం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే వందలాది వాహనాలు, సైలెన్సర్లు తీసేసిన బైకులు, రోడ్ల మీద రణగొణ ధ్వనులు, డీజేలు. ఆ డీజే ఆపమంటే పామర్ ఎక్స్ఎమ్మెల్యే కైలేనీలు నేను చూసాం మనం. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఎలా రెచ్చిపోతున్నాడో. పోలీసులు చాలా సంయమనంతో, చాలా బాధ్యతాయుతంగా, వీళ్ళు ఎన్నాళ్ళు ఇట్లా రెచ్చిపోతారో రెచ్చిపోనిమని చెప్పని పోలీసులు కూడా కొంత సంయమనం పాటిస్తూ ఉన్నారు. కానీ ఇదే విధానం కనుక కొనసాగితే, ఇదే విధమైన ధిక్కార ధోరణి ఏమవుతుంది? అతను రాగానే వాళ్ళ శ్రేణులు రప్ప రప్ప అనే పదాలు వాడుతూ ఉన్నారు, సీఎం అని వాడుతూ ఉన్నారు. సరే, సీఎం వాళ్ళ కర్మ, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజారిపోయినా కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనివాడు. ప్లీజ్ నా కారు కొంచెం అసెంబ్లీ లోపల గేట్ వరకు అలో చేయండి అని చెప్పని బతిమలాడుకునేవాడు. మీ మంత్రుల తర్వాత నన్ను కొంచెం ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పని బతిమలాడుకునేవాడిని సీఎం అని వాళ్ళు పొగుడుకున్నా అది వాళ్ళ విచక్షణ అది. కానీ ఈ రప్ప అనే పదాలు వాడుతూ ఉన్నప్పుడు, దాన్ని ఇతను ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు, పోలీసుల షరతుల్ని ఆంక్షల్ని ఇతను ఉల్లంఘిస్తూ ఉన్నప్పుడు, ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ పరంగా ఇదే విధానాన్ని కనుక కొనసాగించిన పక్షంలో ఇతన్ని చూసి ఇతను శ్రేణులు ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ శ్రేణులు రేపు ఏదైనా ఒక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నప్పుడు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులను వాళ్ళు ఎందుకు టాలరేట్ చేస్తారు? అవును, నిన్న చూసాం కదా ప్రత్యక్షంగా మనం. పోలీసుల్ని వాళ్ళు ఎందుకు టాలరేట్ చేస్తారు అంటే అప్పుడు సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుద్ది. ఇప్పుడు చట్టాన్ని కాపాడే పోలీసు వ్యవస్థ తన గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న రోజున సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్ది. అలా కలగకుండా ఉండాలి అని అంటే సిస్టమ్ తప్పిన వాడికి, గాడి తప్పుతున్న వాడిని గాడిలో పెట్టి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సిస్టమ్ పవర్ చూపించాలి, గాడిలో పెట్టాల్సిందే. అతను స్వయంగా చట్టానికి బద్ధుడైనా ఉండాలి, లేనప్పుడు చట్టం రుచి చూపించి బద్ధుడిని చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలా కాదు అని అంటే అది ప్రభుత్వ నిస్సహాయత. మరి అంత ఉదాసీనత ఎందుకు వ్యవహరిస్తున్నారంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే 11 సిబిఐ కేసులు అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్న వ్యక్తి. అతను 2013 సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి నేటి వరకు కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1. ఏమని కండిషన్స్ అతనికి ఇంపోజ్ చేసింది న్యాయస్థానం? విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చేయను, చట్టానికి లోబడి బతుకుతా. మరి ఈ విధమైన కండిషన్స్ తోటి అతనికి బెయిల్ ఇస్తే ఆ బెయిల్ దక్కించుకొని 12 సంవత్సరాల 12 రోజులు వాటిని ఏది అమలు చేయట్లా, అన్ని ఉల్లంఘిస్తున్నాడు. నేటికి 12 సంవత్సరాల 12 రోజులుగా ఆ బెయిల్ అంటే ఆ బెయిల్ వెసులుబాటుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ బెయిల్ కండిషన్స్ మాత్రం ఒబే చేయటం లేదు. ఈ విధమైన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇతని ధిక్కార ధోరణి కారణంగా ప్రతి సందర్భంలో పోలీసులకు ఒక కత్తి మీద సాములాగా మారిపోతూ ఉంది. ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతూ ఉంది. అంబులెన్సులు చిక్కుబడిపోయి ప్రాణాలకి ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. ఇతని గత రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అక్కడ సత్తెనపల్లిలో అంబులెన్సు సక్రమంగా సకాలంలో హాస్పిటల్కి చేరక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇతని కాన్వాయ్ కింద ఒక సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇతని ఊరేగింపు సందర్భంగా సత్తెనపల్లిలో ఆ డీజే సౌండ్కి డ్యాన్స్ వేస్తూ ఒక కుర్రాడు కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. అటువంటప్పుడు ఇతని పర్యటన మీద నిషేధం ఎందుకు పెట్టరు? అతనికి చట్టం అంటే రుచి చూపించాల్సిన అవసరం ఉంది. ఇతను బెయిల్ కండిషన్స్ వైలేషన్కి పాల్పడుతూ ఉన్నాడు కాబట్టి, పోలీసులను బెదిరిస్తూ ఉన్నాడు కాబట్టి, పోలీస్ ఆంక్షలను ధిక్కరిస్తూ ఉన్నాడు కాబట్టి 100కి 100 పాళ్ళు ఇతను ఈ బెయిల్ పొందే అవకాశం, అర్హత ఇతనికి లేదు అని చెప్పని న్యాయస్థానంలో సవాల్ చేయాలి. చట్టబద్ధుడే కాకుండా చట్టాన్ని ధిక్కరించి ఇతను వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఇతను తన శ్రేణులు రెచ్చగొడతా ఉన్నాడు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని బెదిరిస్తూ ఉన్నాడు. నడి బజార్లో బట్టలోడదీస్తూ అంటున్నాడు. సప్త సముద్రాల అవతల ఉన్న ఇటుకు వచ్చి బట్టలోడదీస్తూ అంటున్నాడు. అటువంటప్పుడు ఆ విధమైన బెదిరింపు ధోరణితో అతను ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నందుకు ప్రభుత్వ పరంగా బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేయండి మీరు.
ఒక్కసారి ఆ బెయిల్ రద్దయితే మళ్ళీ 7 సవ్వలు వెనక్కి వెళ్తే ఆ పాత జీవితం జ్ఞాపకానికి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు. దేనికి పర్యటించాలో దానికి పర్యటిస్తాడు. ఆ పర్యటించే సందర్భంలో కూడా పోలీసులు ఏ ఆంక్షలు ఇంపోజ్ చేస్తే ఆ ఆంక్షలకు లోబడి వాళ్ళు 10 వెహికల్స్ తీసుకెళ్ళమంటే అప్పుడు ఇతను 7 వెహికల్సే తీసుకెళ్తాడు. అవన్నీ తెలిసినా కూడా అంత బరితెగింపుగా తిరగడానికి గల కారణాలు ఏంటంటారు? అతని వైఖరి అదే, అతని ధోరణి అదే. ఈ రోజు కాదు కదా, అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ రోజుల్లో ప్రజల్లో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం కోసం కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇదని చెప్పని సోనియా గాంధీ గారిని ఇటలీ వ్యక్తి అని చెప్పని పోర్ట్రేట్ చేశాడు. మళ్ళీ తర్వాత తాను జైలు పాలవగానే తల్లిని చెల్లిని సతీమణిని సోనియా గాంధీ గారి దగ్గరికి రాజీకి పంపించి ప్లీజ్ నాకు బెయిల్ ఇప్పించండి అని చెప్పని కాళ్ళ బేరానికి వెళ్ళిన వ్యక్తి. అందితే జుట్టు అందకపోతే కాళ్ళకి ఒక్క క్షణం కూడా సంకోచించని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. అతను వీలైనంత వరకు జుట్టు అందుకునే ప్రయత్నం చేస్తాడు. అతనికి కాళ్ళు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కాళ్ళ బేరానికి రప్పించాల్సిన బాధ్యత ప్రజలు కట్టబెట్టారు ఎన్డీఏ కూటమికి. ఆ కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఇండిసిప్లైన్డ్ బాయ్ ఉంటే ఒక క్లాస్ టీచర్ ఏం చేస్తాడు? శిక్షిస్తారు. క్రమశిక్షణలో పెట్టి తీరాల్సిన బాధ్యత ఆ గురువు మీదే ఉంటుంది. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత గురువు మీద ఉంటుంది. ఇవాళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్డీఏ కూటమి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి సిస్టమ్కి లోబడి బతకటాన్ని అతనికి అలవాటు చేయాలి. లేదు అని అంటే ఇతని వల్ల ఈ విశృంఖలత్వం సమాజం మొత్తానికి పాకటానికి ఆస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి శ్రేణుల్ని ఏం చేశారు? మా దగ్గర మీ ప్రతాపం చూపిస్తున్నారా అని చెప్పని మీరు నేను ఒక సివిలియన్ రేపు పోలీసుని నిలదీస్తే పోలీసులు తలెక్కడ పెట్టుకుంటారు. రప్పా అన్నవాడిని మీరు ఏం చేయగలిగారా? మీరు మా దగ్గర వీరత్వం చూపిస్తున్నారా అని చెప్పని మనం అడగమా? సామాన్యుడు అడగడా? మీరు ఇంపోజ్ చేసిన కండిషన్స్ రూల్స్ మేమే భరించాలా? మిగిలిన వాళ్ళ దగ్గర ఎందుకు ఇవి వర్తించవు అని చెప్పని సామాన్య పౌరుడు తిరగబడితే, యాజ్ లాంగ్ యాజ్ సామాన్యుడు చట్టాన్ని గౌరవించిన వరకు, ఈ వ్యవస్థని మన్నించినంత వరకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుంది. లేని రోజున ఒక అస్థిరత సృష్టింపబడుతుంది. అది జరగకుండా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఇటువంటి వైఖరి ప్రదర్శించే వీళ్ళు ప్రజా జీవితంలో నాయకులుగా చలామణవుతున్న వాళ్ళే తాము చేసిన చట్టాలని తాము పాటించము అని అంటే, నువ్వు పాటించిన చట్టాన్ని నిన్ను పాలకుడిగా నువ్వు పాటించిన నువ్వు చట్టసభకి ఎన్నికయ్యి ఆ చట్టసభ రూపొందించిన చట్టాలు నువ్వు పాటించినప్పుడు ఆ చట్టసభకి నిన్నెందుకు ఎంపిక చేయాలని చెప్పని ప్రజలు కూడా భావిస్తారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి విషయంలో కనీస మాత్రపు ఉదాసీనత ప్రదర్శించడానికి ఆస్కారం లేదు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు కట్టడి చేసి ఏదైతే కండిషన్ బెయిల్ మీద ఉండి చట్టం ఉల్లంఘన చేస్తున్నాడో దాన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉందంటూ విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.